హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ రెసిపీస్. నేను మీ నాగలక్ష్మి. ఈరోజు మన వీడియోలో గోధుమ పిండితో బూరెలు ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. నేను వీడియోలో చూపించిన విధంగా నేనైతే ఆ గ్లాస్ బెల్లం తీసుకున్నాను. 2 గ్లాసుల పిండిని అయితే తీసుకున్నాను. ఫస్ట్ బెల్లం తీసుకొని సన్నగా తురుముకోవాలి. తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఆ బెల్లంలో ఉండలు ఏం లేకుండా, గడ్డలు ఏం లేకుండా పూర్తిగా కరిగేంత వరకు గరిటతో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్, ఇందాక ఏ గ్లాస్తో అయితే బెల్లం తీసుకున్నామో ఆ గ్లాస్తోనే 2 గ్లాసుల గోధుమ పిండిని అయితే నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. రెండు గ్లాసుల గోధుమ పిండిని అయితే తీసుకోవాలి. తర్వాత ఆ గోధుమ పిండిలోకి ఒక పావు గ్లాసు కొబ్బరి తురుము ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది తీసుకోవాలి. ఇప్పుడు ఉప్మా రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ, అది కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఇవి బాగా పొంగుతాయి. ఈ ఉప్మా రవ్వ కలుపుకోవడం వల్ల బూరెలు అనేవి బాగా పొంగుతాయి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకున్నాను. కొద్దిగా వంట సోడాను కూడా వేసుకోవాలి. కొద్దిగా ఉప్పును కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం ఇందాక బెల్లం కరిగించి నీళ్ళలాగా తయారు చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ నీళ్ళనైతే వడకట్టుకునే దాన్ని ఉంటుంది కదా, కాఫీ వడకట్టుకునే జల్లెడ, ఆ జల్లెడ సహాయంతో ఈ పిండిలో అయితే పోయాలి. ఏదైనా నలకలు ఏదైనా ఉంటే పోతాయి. ఈ పిండిలో అయితే ఈ బెల్లం వాటర్ని పోసి బాగా కలుపుకోవాలి. పిండి మిశ్రమాన్ని అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా జారుడుగా కలుపుకోవాలి. మరి గట్టిగా కలుపుకుంటే బాగా రావు. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. మరి బెల్లం వాటర్ అయితే సరిపోకపోతే నార్మల్ వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకొని కొంచెం జారుడుగా దోశ పిండిలాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే గరిటెతో ఒక్కొక్క బూర వస్తుంది. గరిటెతో పిండిని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా బూరెలు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ బూరెలు మనం బొంబాయి రవ్వ వేసాం కదా ఫ్రెండ్స్, బాగా పొంగుతాయి. అండ్ దీంట్లో ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. అది ఆప్షనల్, నేనైతే వేసుకోలేదు. అది వేసుకుంటే ఫ్లేవర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్న విధంగా ఎర్రగా కాలేంత వరకు కూడా ఈ బూరెలను అయితే గరిటతో కలుపుకుంటూ తిరగ వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఇంత ఎర్రగా కాలగానే ఇంకా మనం తీసి సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. చూడండి ఎంత మెత్తగా, చాలా మంచిగా ఎంత బాగా వచ్చాయో బూరెలు. తుంపుతుంటే కూడా చాలా అంటే చాలా మెత్తగా ఉన్నాయి ఫ్రెండ్స్. తింటే కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీ.